ఒక్క చెరువు దవ్వలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి. నువ్వు చేసింది ఏమున్నది? పెద్దవా గొట్టకపోయింది, ఆయన ఎస్ఎల్బిసి కుప్పగూలిపోయింది, పాలమూరు ప్రాజెక్టులో పంప్ హౌస్ వట్టెం పంప్ హౌస్ మునిగిపీకింది. గింతే నువ్వు చేసింది. కూలగొట్టినావు, మునగొట్టినావు, తెగ్గొట్టినావు, పెద్దవాగు తెగ్గొట్టినావు, ఎస్ఎల్బిసి టన్నల్ కూలగొట్టినావు, వట్టెం నువ్వు మునగొట్టినావు. గింతకు మించి నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి? ఏందో పీక్ పొడిచినా అని మాట్లాడుతావు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. అరే ఏమైనా చెప్పడానికి లేకపోతే వినటోనికన్నా బాధ అవుతుంది భయ్, సిగ్గుండా. ఇది అంటారు చూడు, అట్లున్నది నా పరిస్థితి. అది వింటుంటే ఇబ్బంది అవుతుంది. నిన్న మాట్లాడుతూ తమ్మిడి హేటికెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే అంటాడు. అరే అమ్మ, వీళ్ళకి ఏం చెప్పాలి? ఎక్కడి కథ ఇది? అది ఉన్నా, అది చూపిస్తా ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రకు 31,003. నిన్న మాట్లాడండి తమ్మిడి హేటి మీద లేదా? సరే, నిన్న మీరు అందరు చూసేది కదా, నేను చెప్పేది ఏముంది. తమ్మిడి హేటి కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఈ డ్రాయింగ్ మీకు కూడా షేర్ చేస్తా. ఇది అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రాయింగ్. తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్ట్లు ఉంటాయి బాస్. 2 లిఫ్ట్లు, ఒకటి కాదు 2 లిఫ్ట్లు. ఈయన గ్రావిటీ అంటాడు. లిఫ్ట్ 1 74వ కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్టు. లిఫ్ట్ 2 92వ కిలోమీటర్ దగ్గర 19 మీటర్ల లిఫ్టు. ఉందా? ఉంది కదా. 2 లిఫ్ట్లు ఉన్నాయి దాంట్లో. తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి రావడానికి 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఈయన మాట్లాడుతూ లిఫ్ట్ లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయని. ముఖ్యమంత్రి నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి ఏడాది అర్థం అయిపోయా. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా. ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటు మాట్లాడినా చెల్లింది. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక ప్రాణహిత గురించి ఇంకోటి మాట్లాడండి. సరే, ఇదేమో లిఫ్ట్ గ్రావిటీ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు మళ్ళా? అరే ప్రాణహిత దగ్గర మేము ఇంత పని చేసినాము, అంత పని చేసినాం, అసలు ప్రాణహిత కడితే అయ్యేపోతుండే, ఎంత అల్కట్ పని అన్నాడు. అదే ప్రాణహిత గురించి ఇదే రేవంత్ రెడ్డి 2014 అసెంబ్లీలో ఏమన్నాడో చూద్దాం. అప్పుడు కూడా చంద్రబాబు కోసం అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రకు 31,360 కోట్లు ఖర్చు పెట్టినాం, రాయలసీమకు 25,855 కోట్లు ఖర్చు పెట్టినాం, తెలంగాణకు 44,150 కోట్లు ఖర్చు పెట్టినామని. అధ్యక్ష, 1960లో ఖర్చు పెట్టిన 1000 కోట్లకు ఇవాళ పెట్టిన 1000 కోట్లకు సమానమా అధ్యక్ష? ఆయనలో ఒక 1000 కోట్లు పెడితే నాగార్జున సాగర్ కట్టి ఉండొచ్చు అధ్యక్ష. ఈ రోజు 5,000 కోట్లు ప్రాణహిత చేయాలలో ఖర్చు పెడితే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ కాలేదు, తట్ట మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఇప్పుడు ఎవరి జేబులో పోయినావు రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, నువ్వే చెప్పినావు కదా, 4,000 కోట్ల రూపాయలు తీసి మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వేల పేరు మీద ఆ రోజు ఎత్తిరు కాంగ్రెస్ నాయకులు, లీడర్లు. ఆ ప్రభుత్వం ఇచ్చింది. మరి 4,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయని ఆ రోజు మాట్లాడుతున్నావు. ఇవాళ ఏమంటున్నావు నువ్వు? ఆనాడేమో ప్రాణహిత ప్రాజెక్టు 4,000 కోట్లు ఖర్చు పెడితే డ్రాయింగ్లకే పరిమితమైంది, తట్టెడు మట్టి ఎత్తలేదు అని ఆ రోజు మాట్లాడినావు. ఇప్పుడేమంటున్నావు? ప్రాజెక్టులను పడావు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను పూర్తి చేసింది, కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయలేదని మాట్లాడడం ఇది నీ ఆత్మవంచనకు పరాకష్ట కాదా? ఇది ఆత్మవంచన కాదా? అంటే ఏ రోటికాడ ఆ పాట పాడతావా? ఏటు వాడితే అటే మాట్లాడతావా? 2014లో మాట్లాడినావు నువ్వు ఇది. ఆ రోజేమో కాంగ్రెసు మొత్తం పైసలు మెక్కింది, మింగింది, ఏం పని చేయలేదు, దండుగంటివి. ఇప్పుడేమో కాంగ్రెస్ పూర్తి చేసింది, బీఆర్ఎస్ చేయలేదని వాటివి. అది నాలుకనా తాటిమట్టనా? నోరా మోరా? మాట్లాడటానికి కొద్దిగానే ఉండాలి. ఇక వీళ్ళ ఉద్దారకం కూడా చూద్దాం ఒకసారి.
వీళ్ళు సాధించిందిగా ఆ మినిట్స్ ఉందా చూపించగలుగుతావా రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళ